ఇద్దరు కలిసి వెళ్తున్నారే కదా, దాంట్లో ఏం లేదు కదా. నేను అడిగింది టైం సార్, టైం స్టాంప్. ఫ్రెండ్ అది జస్ట్ నార్మల్ గానే కలిసాం కదా, అర్థం వచ్చేలా మాట. అవును, నీకు ఆ ఫ్రెండ్షిప్ తో నువ్వు అర్ధరాత్రులు ఉండాలి అనుకున్నప్పుడు నువ్వు నాతో కూడా ఉంటే బాగుండేదిగా. మరి ఏంటి నీకు డిఫరెన్స్ నాకు అర్థం కాదు. ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు నువ్వు నా ఎంట ఎంత పడ్డావు అనేది ఇమ్మెచ్యూరిటీ అయితే ఇప్పుడు ఇంకా ఇమ్మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తున్నావు నువ్వు అప్పటికంటే. సరే ఈరోజు పంచాయతీ అన్నారు, సరే ఇక్కడ ఏమైనా చేసుకుంటాడేమో అని ఇక్కడికి వచ్చా. ఇక్కడికి వచ్చే ముందు మీ ఎక్స్పెక్టేషన్స్ నిజంగా పంచాయతీ జరుగుతుంది అనుకున్నారా? అసలు సార్ పంచాయతీ చేసుకోరు సార్ వాళ్ళు. ఎందుకని? వాళ్ళ బాధ ఏంటో నాకు అర్థం కాదు, వాళ్ళకి ఏం కావాలో నాకు అర్థం కాదు. ఇప్పుడు ఒకవేళ నా ఇమేజ్ డ్యామేజ్ అవ్వాలనే కంకణం కట్టుకున్నాడు అనుకోండి సార్, ఫర్ ఎగ్జాంపుల్ దానివల్ల తనకు వచ్చే లాభం ఏంటి? రివెంజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, రివెంజ్ వల్ల జరిగే లాభం ఏంటి? ఎందుకంటే కోర్ సబ్జెక్ట్గా ఏది మాట్లాడుకున్నప్పుడు బాటమ్ లైన్లో నాకు జరిగేది ఏంటని ఆలోచించినప్పుడు కదా ఏదన్నా. బట్ రివెంజ్తో ఏమొస్తుంది? ఎందుకంటే మీ ఇద్దరి మధ్య రివెంజ్లో బలైపోయేది పిల్లడే కదా. అతన్ని అడగాలి సార్ అది. సరే ఇప్పుడు ఆఫ్ కోర్స్ తను వస్తే తను ఎఫ్ఐఆర్స్ లేకపోతే డివోర్స్ లవ్. ఇప్పుడు ఇతనికి అమ్మాయిలకి ఎఫ్ఐఆర్స్ లేకపోతే డివోర్స్ లవ్. నువ్వు బ్రిగేడ్ 87 అపార్ట్మెంట్కి వెళ్ళావు, మరి ఆ అమ్మాయికి హస్బెండ్ ఉన్నాడుగా. నువ్వు వెళ్ళి అది వాస్తవంగా జరిగింది, అందుకే వాళ్ళకి డివోర్స్ నడుస్తుంది. నువ్వు మరి నీ బెస్ట్ ఫ్రెండ్ వైఫ్తో ఉన్నావు, నీ బెస్ట్ ఫ్రెండ్ వైఫ్తో ఉన్నా కాబట్టే వాళ్ళిద్దరికి డివోర్స్ నడుస్తుంది ఇప్పుడు. ఇంకంతకంటే ప్రూఫ్ ఏంటి? నువ్వు నా విషయంలో ప్రూవ్ చేయి. నువ్వు చేయలేవు ధర్మ, నేను చెప్తున్నా కదా. డివోర్స్ అయ్యేదాకా వేరే వాళ్ళతో అసోసియేషన్స్ పెట్టుకునే అంత అమాయకురాలి నేను కాదు. నా దృష్టిలో నేను ఒక బ్రాండ్ని, నాకు అంత వాల్యూలెస్గా నేను ఉండను. నా వాల్యూస్ చాలా హై ఉంటాయి, నా ఎథిక్స్ చాలా హై ఉంటాయి. బట్ మళ్ళీ కమ్ బ్యాక్ టు బ్రాండ్ గురించి తను అంటుంది. బ్రాండ్ విషయం కావచ్చు, మీరేమో ఇవ్వనంటారు అండ్ తనేమో బిడ్డను చూడాలంటాడు. అదే సార్, ఇప్పుడు ఈ రెండు కాంట్రడిక్షన్స్ తేలిటట్టు ఎక్కడ కనిపించట్లేదు సార్. నా బిడ్డ నాకు హార్ట్. ఆబ్వియస్లీ ఏ తల్లికైనా. ఇప్పుడు ఇతను 4 బ్రాంచ్లు ఉన్నాయి, ఇంకో బ్రాంచ్ తీసుకుంటున్నాడు. బిడ్డ మీద పెట్టమని నేను పెట్టేస్తా. అంటే ఇట్లా ఆ ఒక్క బ్రాంచ్ లేకపోతే మొత్తం బ్రాంచెస్? అతని పేరు మీద ఉన్న సర్వం బ్రాంచెస్ కంప్లీట్ గా బిడ్డ పేరు మీద గిఫ్ట్ డీడ్ చేసేయమనండి. లేదా అసైన్మెంట్స్ చేసేసిన తర్వాత, రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత తన్నే ఉండమనండి. వాటికి మెయింటెనెన్స్ అతన్నే చూసుకోమనండి. నా బ్రాండ్ మెయింటెనెన్స్ నేనే చూసుకుంటా. ఎవరి పనాలు చేసుకుంటాం, రాసుకుంటాం పేపర్ మీద, అయిపోయిందిగా. అతనిస్తే నేను ఇస్తా, నాకు ఇబ్బంది ఏం లేదు. అతనేమంటాడు, అతని ఆట గురించి మాట్లాడు. సార్ టు బి హానెస్ట్ అసలు నాకు ఇది వేగ్గా అనిపించింది. బీయింగ్ ఏ లీగల్ గ్రాడ్యుయేట్ అతని పేరు మీద ఉన్నాయి, అతని పేరు మీద ఉండటం వల్ల నాకు ఎలాంటి ఇన్సెక్యూరిటీ లేదు. రేపు నా బిడ్డకు కావాలో వద్దో, అతను ఇస్తాడో ఇవ్వడో వాళ్ళిద్దరు తేల్చుకోగలరు. ఇతనికి ఎంత తలతిక్కుందో వాడికి ఉండిద్దని నేను అనుకుంటున్నా. ఇప్పుడు ఇతని అరుపులకి నేను భయపడతానేమో, వాడు భయపడ్డాను నా నమ్మకం. ఇతను కూడా అలా వాడి మీద అరవడేమో అని నా నమ్మకం. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ ఉన్నారు సార్, ఏం చేశారు, ఇతనికి ఎంత చండాలపు మాటలు చెప్పారు. ఎండ్ ఆఫ్ ద డే ఇతనికి వచ్చి స్టాండ్ తీసుకుంటున్నారుగా. మా ఫాదర్ ఉన్నారు, ఎండ్ ఆఫ్ ద డే వచ్చి నా కోసం స్టాండ్ తీసుకున్నారుగా. ఇప్పుడు రేపు వాడు సొసైటీలో నాన్న లేడు అనే కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువతో ఉండాలని నేను అనుకోను. కానీ దానికి నన్ను కాల్చొద్దు అంటున్నా. నన్ను కాల్చొద్దు దానికి. నేను నీ బిడ్డతో ఉండాలంటే నువ్వు బ్రాండ్ రాసేయాలి, నేను నీ బిడ్డతో ఉండాలంటే నీకు నేను శాలరీ ఇస్తా, నేను కష్టపడేదాని మీద నాకు శాలరీ ఇవ్వటం ఏంటి సార్? అసలు ఇదేం ఎక్స్‌ప్లాయిటేషన్? నెలకి 1,00,000 2 లక్షలు తీసుకోమని చెప్తున్నాడు నాకు పోలీస్ స్టేషన్లో. అతన్ని కూడా అదే పని చేయమనండి. ఇప్పుడు బ్రాండ్ నేను డెవలప్ చేసుకుంటా, నేను శాలరీ తీసుకోవాలంటే దాని మీద, అతన్ని కూడా అదే చేయమనండి. అతనికి ఉన్న బ్రాంచెస్ ఇన్కమ్ సర్వం బిడ్డకి ఇచ్చేసి 2 లక్షలు తీసుకోమనండి నెలకి. నన్ను ఏం చేయమని అడుగుతున్నాడో అతన్ని చేయమనండి సార్, నేను చేస్తా. బట్ అంటే చూసే కామన్ వ్యూవర్గా ఒక క్వశ్చన్ రైజ్ అవుతూ ఉంటుంది, బిజినెస్ని పిల్లాడిని ఎందుకు రిలేట్ చేస్తున్నారు? దీని సంగతి దీన్ని చూసుకోండి, పిల్లాన్ని తండ్రికి చూపించితే ఒకసారి పోయే కదా, ఒకవేళ మీ మధ్య ఎన్నున్నా కూడా అనే పాయింట్ వస్తే గౌతమి సమాధానం 100% ఇస్తా సార్. ఇక్కడ బిజినెస్ ని బిడ్డని నేను రిలేట్ చేయట్లా. నేను చెప్పింది మీకు అలా కన్వే అయిందేమో. అతను నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. ద కంటెక్స్ట్ హియర్ ఇస్ నాట్ బిజినెస్.
ఇట్ ఈస్ ఇబ్బంది. ద ప్రాబ్లమ్ దట్ ఈస్ బీయింగ్ కాజ్డ్ బై ధర్మ. అతను నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, ఫైనాన్షియల్స్ లాక్ చేస్తున్నాడు, లేకపోతే నన్ను మానసికంగా ఇబ్బంది పెడుతున్నాడు. వేరే వేరే మా బిజినెస్లో ఉన్న వేరే వేరే పీపుల్ దగ్గర నాకు ఇంకొక పార్ట్నర్ ఉన్నాడు కదా ఇప్పుడు, మా ఇద్దరికి ఎఫ్ఐఆర్ ఉందని అబద్ధాలు చెప్తున్నాడు. ఎంత చండాలంగా చెప్పాడో నా దగ్గర రికార్డింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు నా ఇన్స్టాగ్రామ్లో తీసి చూపించటం కాదు, ఏమన్నా ఉంటే చూపిమనండి. ఒకవేళ నా కోసం ఆయన అంత చేస్తున్నారు అనుకోండి సార్, ఆ జర్నలిస్ట్ ఏం చేశారో చూపిమనండి. మాదాపూర్ పిఎస్కి వెళ్ళమనండి. ఆ వ్యక్తి ఎప్పుడైనా కాల్ చేశారా అని మీ మీడియా వాళ్ళు అడగండి. మీ పేరెంట్స్ రియాక్షన్ ఏంటి గౌతమ్? ఎందుకంటే ఇద్దరు ఇక్కడ ఉన్నారా, అమ్మ నాన్న ఇద్దరు ఇక్కడ ఉన్నారా? ఇక్కడే ఉన్నారు సార్. ఏమంటున్నారు? ఎందుకంటే ఇదంతా వాళ్ళ కళ్ళ ముందు జరుగుతోంది. మా ఫాదర్ బర్త్డే సార్ ఇవాళ. ప్రతి ఇయర్ మా ఫాదర్ బర్త్డేకి అందరం ట్రిప్ వెళ్తాం. ధర్మ కూడా వచ్చేవాడు మాతో. నా ప్రెగ్నెన్సీ నుంచి రావట్లా. పాపం ఆయనకి ఇయర్ ట్రిప్ లేదు. ఆయన 70 years వస్తాయి ఇయర్. ఏం స్పెషాలిటీ లేదు. కేక్ కూడా కట్ చేయను అన్నారు. హ్యాపీ బర్త్డే చెప్తుంటే బర్త్డేగా కదమ్మా హ్యాపీ ఎక్కడుందన్నారు. ఇవన్నీ కూడా ఇప్పుడు నువ్వు మీ మదర్ ఫీల్ అవుతున్నారు అని నువ్వు అనుకుంటున్నావు. అట్ ద సేమ్ టైం మా ఫాదర్ మదర్ కూడా ఫీల్ అవుతున్నారు. నువ్వు ఇగోకి వెళ్ళకు. నా ఒక్కటే సజెషన్ ఏంటంటే నువ్వు ఇగోకి వెళ్ళకు. ఒకవేళ బ్రాండ్ లీగల్టీ ప్రకారం నీకే వస్తుంది అని నీకు నమ్మకం ఉంటే బ్రాండ్ పక్కన పెట్టేసి మిగిలిందంతా తెగదెంపులు చేసుకుందాం మనం. అది కోర్టు ఏది చెప్తే అది విందాం, అయిపోయింది కదా. బ్రాండ్ ఎక్సెప్ట్ బ్రాండ్ మిగతా వాటికి ఇప్పుడు కోర్టు ఒకటి చెప్పిద్ది అంటున్నాడు సార్. అది 200% నాకే వస్తుంది బల్లగుద్ది అంటున్నాడు. ఇప్పుడు ఇతను వస్తే ఆ ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఇతను ఎవరి వైఫ్తో అయితే పడుకున్నాడు, ఐ మీన్ సారీ ఎవరి వైఫ్తో అయితే అఫైర్ పెట్టుకున్నాడు, అతను ఉండనంటున్నాడు. మరి ఎవరూ లేకుండా ఇతను ఒక్కడే లాక్కుంటాడేమో. లాక్కోమనండి, అనవసరం నాకు కూడా. నేను వేరే బ్రాండ్ ఏమైనా పెట్టుకుంటా, ఎస్టాబ్లిష్ చేసుకుంటా. నేనేమంటున్నానంటే నేను దీనిలోంచి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోతా, కానీ నా కష్టం నాకు కట్టు. నీ డబ్బులు నాకు వద్దు, యాజ్ ఏ వైఫ్ నాకు ఇవ్వకు. నేను ఎంత కష్టపడ్డానో దాని వాల్యూ నాకు కట్టు. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ బ్రాండ్ అనే దాని మీద నువ్వు ఇంత పట్టుబట్టి కూర్చున్నావు కాబట్టి, ప్రజెంట్ అది లీగాలిటీ నా పేరు మీద ఉంది కాబట్టి పోలీస్ స్టేషన్లో నీ మీద కేసు తీసుకున్నారు. పోలీస్ స్టేషన్లో ఎవిడెన్సెస్ తీసుకున్నాక కేసు ఫైల్ చేస్తారు. ఆ బ్రాండ్ లీగాలిటీ అంతా చెక్ చేసి తీసుకున్నారు. ఇప్పుడు నువ్వు గూగుల్లో చూపించేది అమాయకుడిగా చూపిస్తే మరి జిస్మత్ మండి ఓనర్ అంటే గౌతమి చౌదరి అని వస్తుంది. దాన్ని బట్టి లీగల్ డాక్యుమెంట్స్ మీద అది ఉందని కాదుగా. ప్రజెంట్ లీగల్ డాక్యుమెంట్స్ మీద నా పేరు ఉంది. జనవరి వరకు నీది ఉండేది. దానికి నువ్వు అసలు ఎందుకు ఇది చెప్పాలంటే ఒక రకంగా చిల్లర పంచాయతీ. ఓపెన్గా చెప్పాలంటే నువ్వు వచ్చి కూర్చో, బ్రాండ్ కోర్టు ఏది చెప్తే అది విందాం. కోర్టు కనుక నీకు ఇస్తా అంటే తీసుకో. న్యాయం ఉన్న వ్యక్తివి, ధర్మం ఉన్న వ్యక్తివి అయితే నేను కష్టపడిన దానికి నువ్వు ఎంత సంపాదించావో దాంట్లో సగం కట్టు. లేదు నాకు న్యాయం ధర్మం లేదంటావు, సరే ఆ రోజు కూడా మరి నేను బాహుబలి సినిమాలో ప్రభాస్ లాగా అన్నీ తీసేసి వదిలేసి వెళ్ళిపోతా, కోర్టు నీకు న్యాయం చెప్తే. గౌతమి సారీ బేబీ, ఈ కంపారిజన్ అది ఎంతవరకు కరెక్టో తెలీదు. ఒకప్పుడు మీకు ఒక విధంగా చెప్పాలంటే మీ మీద మిమ్మల్ని ఎవరైనా కామెంట్ చేస్తేనే వచ్చిన ధర్మ ఈరోజు మీ మీద కామెంట్ చేస్తున్నాడంటే ఆ రోజు ధర్మకి ఈ రోజు ధర్మకి మీరు చూసిన డిఫరెన్స్ ఏంటి? ఎందుకంటే 13 ఏళ్ళు, ఒకటి కాదు రెండు కాదు 13 ఏళ్ళ ప్రయాణం. అఫ్ కోర్స్ మోసం అనే పాట ఇప్పుడు వినిపిస్తూ ఉండొచ్చు.